ఈ వీడియోలో వరల్డ్స్ చీపెస్ట్ కమర్షియల్ నేను చేస్తా. బట్ నేను చేసిన కమర్షియల్తో పాటు ఇంకో 3 ర్యాండమ్ కమర్షియల్స్ మా ఫ్రెండ్కి చూపిస్తా. అండ్ ఆడి కానీ నేను చేసిన కమర్షియల్ ఏదో చెప్తే వాడిచ్చిండేరు నేను చెయ్యాలి. ఒకవేళ ఆడి కానీ నేను చేసిన కమర్షియల్ ఏదో చెప్పలేకపోతే నేను ఇచ్చిండేరు వాడి చెయ్యాలి. బడ్జెట్ ఆఫ్ టీవీ కమర్షియల్. ఈ బడ్జెట్తో 2 కమర్షియల్స్ పడితే నెక్స్ట్ అమ్మానిమో మనల్ని పెళ్ళికి పిలుస్తాడేమో. ఓకే. ఆఫ్టర్ 3 hours ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నాకు తెలిసింది ఏంటంటే ఈ 3 steps ఫాలో అయితే చాలు వరల్డ్స్ చీపెస్ట్ కమర్షియల్ యూజ్ చేయొచ్చు. అండ్ అందులో ఫస్ట్ది స్టోరీ వర్డ్, అండ్ సెకండ్ది మ్యూజిక్ బేస్డ్ ఎడిటింగ్, అండ్ థర్డ్ సౌండ్ ఎఫెక్ట్స్. కానీ దానికన్నా ముందు మనకు కావాల్సింది ఒక ప్రోడక్ట్. సో వెళ్ళి మన ప్రోడక్ట్ తెచ్చుకోము. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెటప్. దానికి ఒక బ్లూ కలర్ చార్ట్, బ్లాక్ కలర్ చార్ట్ సరిపోద్ది. ఇవన్నిటిని మంచిగా చూపించడానికి ఒక మంచి లైటింగ్ సెటప్. అంతే, చాలా ఈజీ ఇవన్నీ. స్టోరీ బోర్డ్ అంటే బేసిక్గా నీ మైండ్లో ఉన్న ఇమాజినేషన్ని డ్రా చేసి ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఏం వస్తుందని చెప్పడానికి యూజ్ అవుతుంది. సో ఈ కమర్షియల్కి ఇదే మన స్టోరీ బోర్డ్. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయా, చిన్నప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది డ్రాయింగ్ కాంపిటీషన్. అండ్ ఆల్సో బికాస్ నా బాబాయ్. ఎడిటింగ్, కమర్షియల్కి అయిన ఇంపార్టెంట్ థింగ్ ఎడిటింగ్. వాట్ ఏ రైమింగ్, వావ్. మ్యూజిక్ బేస్డ్ ఎడిటింగ్, ఈ టెక్నికే మనం ఫాలో అవుతున్నాం. జనరల్గా పెద్ద కంమర్షియల్స్కి అయితే మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు. బట్ మన బడ్జెట్ లేదు కాబట్టి అప్బీట్ అనే ప్లాట్ఫామ్తో మనం అడ్జస్ట్ అవుతున్నాం. అండ్ అప్బీట్ ఇస్ అన్ గ్రేట్ ప్లాట్ఫామ్, ఎందుకంటే ఒక ఈమెయిల్స్ నుండి నువ్వు 10 songs డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాన్ కాపీ రైట్ ఫ్రీ సాంగ్. అది మరి సౌండ్ ఎఫెక్ట్స్, పెద్దోళ్ళు ఏ విషయాలైనా కాంప్రమైజ్ అవ్వచ్చు అని చెప్పారు, కానీ ముఖ్యమైన విషయాల్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పారు. యా, ఇట్స్ ట్రూ. విషయంలో ఇది నిజం. ఎందుకంటే నీ వీడియోని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇదే యూజ్ అవుద్ది. ఇక్కడ ఉన్న నీ వీడియోని ఇక్కడికి తీసుకెళ్ళాలంటే ఇదే యూజ్ అవుతుంది. అంటే అయిపోయింది ఫ్రీ కమర్షియల్స్. వారంట్లో ఎడిట్ చేసి మా ఫ్రెండ్కి చూపిస్తా, అంటే అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ 10 GB ఫుటేజ్ అనమాట. మేము ఉంటుంది మరి మనతోనే. 12 o'clock midnight. ఇప్పుడు ఇంపోర్ట్ చేయడం జరిగింది. స్మూత్గానే వెళ్తుంది. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేయాలి, ఇంకా చాలా పని ఉంది. అండ్ టైం వచ్చేసరికి 11:36 అయింది అనమాట. A few minutes later. సో టైం 1:37 అయింది. అండ్ టైం 12:37 అయింది. అండ్ ఇప్పుడే రఫ్ కట్ అయింది, 6 seconds వచ్చింది. జస్ట్ సౌండింగ్ అయిందమ్మా. కొద్దిగా ఫార్మాట్ కూడా చేంజ్ చేసా, కొద్దిగా ఇట్లో పిచ్ సెట్ అవట్లేదు. ఆఫ్టర్ నాన్ స్టాప్ వర్కింగ్ ఒక 6 seconds కమర్షియల్ వచ్చింది. అండ్ ఐ ప్రెజెంట్ యూ ది వరల్డ్స్ చీపెస్ట్ కమర్షియల్. చూసేయండి. బై ద వే, నేను చెప్పినట్టు నేను చేసిన కమర్షియల్తో పాటు ఇంకో 2 కమర్షియల్స్ మా ఫ్రెండ్కి చూపిస్తా. బట్ ఆ 2 కమర్షియల్స్లో ఒక కమర్షియల్ నేను చేసిన సేమ్ ప్రోడక్ట్ కమర్షియల్ ఉంటుంది, అండ్ ఇంకోటి మాత్రం వేరే ప్రోడక్ట్ ఉంటుంది. సో దట్ తన ఎలా ఆలోచిస్తుందంటే, మనుషులు 3 రకాలుగా ఉంటారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు. ముందుగా తెలివి తక్కువవాడు. నేను చేసిన కమర్షియల్ ఏదో తనకి తెలియకూడదని వేరే 2 సేమ్ ప్రోడక్ట్ కమర్షియల్స్ పెట్టి ఆ 2 ఏదో ఒకటి అవుతుందని తను అనుకోవాలని నేను అనుకొని ఆ 2 కాకుండా సింగిల్ ప్రోడక్ట్ కమర్షియల్ అవుతుందని అనుకుంటాడు. నెక్స్ట్ తెలివైనవాడు, నేను చేసిన కమర్షియల్ ఏదో తెలియకూడదని నేను చేసిన కమర్షియల్ ప్రోడక్ట్వి కాకుండా ఇంకో 2 వేరే సేమ్ ప్రోడక్ట్ కమర్షియల్స్ పెట్టి ఆ 2 ఏదో ఒకటి అయ్యి ఉంటుందని అనుకుంటాడు. ఫైనల్లీ అది తెలివైనవాడు, అంటే నాలాంటి వాడు. నేను చేసిన కమర్షియల్ ఏదో తనకి తెలియకూడదని నేను అనుకొని వేరే 2 సేమ్ ప్రోడక్ట్స్ కమర్షియల్ పెట్టి ఆ 2 ఏదో ఒకటి అవ్వాలని తను అనుకోవాలని నేను అనుకొని ఆ 2 కమర్షియల్స్ కాకుండా వేరే సింగిల్ ప్రోడక్ట్ కమర్షియల్ అవుతుందని నేను అనుకొని తను అనుకొని ఆ 2 ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు. బై ద వే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డే రేటింగ్ ఫిక్స్ చేసుకున్నా. ఓకే, సో మీ డేరా 28న పని మనిషి
బేసికలీ ఓకే. ఫస్ట్ నేను ఫస్ట్ సెకండ్ లో కన్ఫ్యూజన్ అయింది. అది నువ్వు ఫస్ట్ ది చేసావు. ఫస్ట్ చేశాను పక్కా కదా. సెకండ్ ఏదో ఫిక్స్ చేయి. సెకండ్ నువ్వు చూసుకో అక్కడ 2 వీడియోలు నేను ఒక బ్రాండ్ పెట్టి ఒక వీడియో బ్రాండ్ థర్డ్ కూడా అవ్వచ్చు కదా. కానీ నువ్వు యువర్ స్టైల్ నువ్వు ఇలా చేస్తున్నావు, అది ఫస్ట్ సెకండ్ దాంతో మ్యాచ్ అవుతుంది. Emotional damage. కాల్ సెకండ్. ఫైనల్లీ అతి తెలివైన వాడు అంటే నాలాంటి వాడు. సో ఐ విల్. అప్పుడప్పుడు అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. లైఫ్ ఈజ్ మెంట్ టు బి అప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, హైస్ అండ్ లోస్.